మైసూర్ శాండల్ సోప్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాను నియమించడంపై కన్నడ సంఘాల నుండి తీవ్ర నిరసనలు వస్తున్నాయి. ఈ వివాదంపై సినీ నటి రమ్య తన అభిప్రాయాలను వెల్లడించారు. మైసూర్ శాండల్ సోప్కి కొత్త బ్రాండ్ అంబాసిడర్ నియామకంపై కన్నడ సంఘాలు, కన్నడిగులు నిరసన తెలియజేస్తున్నారు. నటి తమన్నాని రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. కర్ణాటక ఉత్పత్తికి బయటి నటి ఎందుకు? కన్నడ నటీనటులు ఉండగా బయటి వారిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై శాండల్వుడ్ క్వీన్ రమ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కన్నడిగ మైసూర్ శాండల్ సోప్కి బ్రాండ్ అంబాసిడరే. సోప్ వాడే ప్రతి ఒక్కరూ బ్రాండ్ అంబాసిడర్లే. మరి తమన్నాకి కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ట్యాక్స్ పేయర్స్ డబ్బులు బ్రాండ్ అంబాసిడర్కి ఇవ్వడం తప్పు. మైసూర్ శాండల్ సోప్ ప్రచారం, బ్రాండ్ అంబాసిడర్ నియామకంపై రమ్య సోషల్ మీడియాలో స్పందించారు. ఇప్పుడు ప్రచారానికి చాలా మార్గాలున్నాయి. అందరికీ సులభంగా తెలియజేయొచ్చు. పాతకాలం నాటి బ్రాండ్ అంబాసిడర్ పద్ధతి ఇప్పుడు అవసరం లేదు. ట్యాక్స్ పేయర్స్ డబ్బులు బ్రాండ్ అంబాసిడర్కి ఇవ్వడం తప్పు అని అన్నారు. సెలబ్రిటీలను చూసి వస్తువులు కొనే రోజులు పోయాయి. ఇప్పుడు కాలం మారింది. సెలబ్రిటీలను చూసి వస్తువులు కొనే రోజులు పోయాయి. మంచి ఉత్పత్తి అయితే జనాలు కొంటారు. మైసూర్ శాండల్ సోప్ మంచి క్వాలిటీ ఉత్పత్తి. దానికి చరిత్ర ఉంది. ఘనత, పాపులారిటీ రెండూ ఉన్నాయి. ప్రతి కన్నడిగ మైసూర్ శాండల్ సోప్కి బ్రాండ్ అంబాసిడరే అని రమ్య అన్నారు. ఆపిల్కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్? పెద్ద పెద్ద కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లు లేరు. ఆపిల్కి ఎవరూ లేరు. కానీ ఆపిల్ సక్సెస్ఫుల్గా ఉంది. బ్రాండ్ అంబాసిడర్ తోనే పాపులారిటీ, అమ్మకాలు పెరుగుతాయనుకోవడం తప్పు అని రమ్య అన్నారు. 6.2 కోట్ల రెమ్యునరేషన్తో తమన్నాని ప్రభుత్వం మైసూర్ శాండల్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. చివరగా, మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ వివాదంపై రమ్య చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ప్రేక్షకులలో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు కొనసాగుతున్నాయి.